మ్యారేజ్ అయిందా? ఇంకా అవ్వలేదా? 27 ఈజ్ రైట్ ఏజ్ టు గెట్ మ్యారేజ్. ఓ యూఆర్ ఇన్ లవ్. మీ గర్ల్ ఫ్రెండ్ బాగుంటారా? ఎలా ఉంటారు? అందంగా ఉంటారా? ఏరి ఇందులో నేనున్నాను. ఐఎమ్ దేర్. చూపి పర్లేదు అంటే నేనే కనిపిస్తున్నా. పర్లేదు. ఏ పాప, నేను మీ మేనత్తలాగా. యువర్ మేనత్త, ప్లీజ్ కమ్ ఇన్ టు ద సీన్. ఐ వాంట్ టు సీ యూ. కమ్ యా. ఓకే, కెమెరా ఆఫ్ పెట్టుకుంది. ఆమె పేరు అంజియా? అంజీ లేదు, ఫేక్ అకౌంట్ నుంచి మాట్లాడుతుంది. ఆమె పేరు శరణి. శరణి. వా, హాయ్. వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. చాలా అందంగా ఉన్నారు. అదెవరు? ఇలియానా డిక్రస్. ఇలియానా లాగుంది. దానికి పెట్టిన పేరు ఫస్ట్ లవ్లీ. ఇలియానా లాగా ఉంది. ఎంత బాగుందో. మా అదృష్టం. ఇప్పుడు 7th హౌస్లో వీనస్ ఉంటే, మీరు ఎస్ట్రాలజర్ కదా మీ డాడీ. 7th హౌస్లో కళత్ర స్థానంలో వీనస్ ఉంటే చాలా అందమైన భార్య వస్తుంది. మా హస్బెండ్కి ఉంది 7th హౌస్లో వీనస్. అందుకని నేను వచ్చాను. అయితే ఇవ్వండి బిర్యానీ. అచ్చా, మేము వెళ్ళి తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎవరో దిష్టి పెట్టారు. సంబడి డిడ్ లాట్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్. ఈవిల్. మీకు వచ్చా ఈవిల్ తీయడానికి? ఎవరో దిష్టి పెట్టారు, ఎవరో దిష్టి కొట్టారు, ఎవరో ఈవిల్ ఐస్ క్యాస్ట్ చేశారు. సంబడి డిడ్ బ్లాక్ మ్యాజిక్, సంబడి డిడ్ కాలా జాదు. ఎవరో బాగా దిష్టి పెట్టేశారు, ఎవరో బాగా దిష్టి కొట్టేశారు. ఇట్లా దిష్టి కొడితే ఏం చేయాలి గురుగారు? ఎవరైనా నాకు దిష్టి కొట్టారనుకో, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాలు పెట్టుకున్నాను. ఓకే, తర్వాత ఇంకొంచెం చెప్పండి డీటెయిల్డ్గా. సండే అమావాస్యలకి అప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఎడమ కాలికి నల్లటి చుక్క పెట్టుకొని మన ముందు ఎలాంటి దాటేసిన చిన్నపిల్లలకి హెల్త్ వాళ్ళకి తీసేస్తారు కదా, చిన్న చిన్న పిల్లలకి అలా తొక్కేసిన సడన్గా దాటేసినా చూడకుండా. సో ఇంటికి వెళ్ళేటప్పుడు కాలు కట్టుకుంటే ఉన్న దరిద్రం అంతా అక్కడనే పోతుంది. మేడారం పోతే పోతుందా దిష్టి? మేడారం పోతే కాదు, ప్రతి చోట ఉంటారు. మేడారం పోతేనే అవుతుందా? పోయినావు మరి. పోవాలా? పోతే మంచిదేనా? పోవచ్చు కదా, మంచిదే. కాకపోతే మెయిన్ డేస్ నిన్న ఇవాళ శుక్రవారం కదా. సో నిన్నతో బుధవారం గద్దెల మీదకి సమ్మక్క. సారిక వచ్చేసి సారిక వచ్చేసి గురువారం వస్తుంది, బుధవారం వచ్చేసి సమ్మక్క వస్తలు వస్తుంది. సో ఇవాళ నాగులమ్మ వస్తుందా? ఈరోజు శుక్రవారం. సో రేపు శనివారం జంపన్న, అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు. ఇవి 4 రోజులు స్పెషల్ అనమాట. ఫుల్ ఉంటుంది. అచ్చా, రేపు జంపన్న వాగులో అందరు స్నానం చేయాలా? అవును. అంటే నార్మల్ డేస్ అన్ని వేరు. ఇది వాళ్ళ ప్రతి ఒక్కొక్కరికి ఒక రోజు అంటే అందరూ ఒకసారి అనిపోయినారు, కానీ ఒక్కొక్కరికి ఒక టైం డే బై డే పెట్టినారు. ఇప్పుడు సమ్మక్క స్నానం చేసే బావి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి అందరు దర్శనం చేసుకుంటారు. బాగుంటుంది. అంటే ఎట్లా చెప్పాలంటే ఎంత సత్యం అంటే, ఇప్పుడు బెల్లం అంటే బంగారం అంటాం కదా. అవును. సో ఇప్పుడు మనకి ఎంత వెయిట్ ఉన్నామో అంత మొక్కుతో బంగారం వేయాలి. కానీ దానికి ఎగ్జాక్ట్లీ మనకి ఇప్పుడు చెప్పాలి అనుకుంటే, ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, ఇప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ కొన్ని lakhs మంది ఉంటారు కదా, చాలా లక్షల మంది ఉంటారు. సో ఇప్పుడు బెల్లం ఎంత ఉండాలి ఇప్పుడు? అవును. అంటే 3 కాదు, 10% ఎక్కువ ఉంటుంది. మనుషుల కన్నా బెల్లం ఎక్కువ ఉంటుంది. మనుషుల కన్నా బెల్లం ఎక్కువ ఉంటుంది. సో మరి అప్పుడు ఒక్క చీమైనా ఒక ఈగైనా దానిపైన వాలాలి కదా, ఒక చీమైనా దగ్గరికి రావాలి కదా. మన ఇంట్లో ఇంత బెల్లం పడితేనే ఫుల్ చీమలు వస్తాయి. సో అక్కడ అంత ఉన్నా సరే ఒక్క చీమ కానీ ఒక్క బెల్లం మీద ఈగ వాళ్ళది. సో ఎలా కాబట్టి సో ఎప్పుడు పెళ్ళి మా మేనకోడలిది? ఇప్పుడు చదువుకుంటుంది. ఎంత ఏం చదువుతుంది? ప్రెసెంట్ బీటెక్ రాలేదు, అయిపోయింది. ఇప్పుడు ఇది సిఎంఏకి ప్రిపేర్ అవుతుంది. వెరీ గుడ్. ఇద్దరు ఒకే క్యాస్టా? ఇద్దరు హిందూసే. ఆల్మోస్ట్ అంతా సెట్. మీ నాన్నగారు ఎస్ట్రాలజర్ ఏదైనా అడిగితే చెప్పేస్తారా? ఇదే బాబాయ్ అయితే అవుట్ ఆఫ్లో ఉన్నాడు. నాన్న డాడీ ఇక్కడే
చిన్న బాబాయ్ ఇక్కడే. నేను ఎక్కువగా ఈ డ్యాన్స్ ఇంకా బయట తిరగడం అవి ఎక్కువ నాకు ఉండే చిన్నప్పుడు. సో అందుకే నాకు లేడీస్ అన్నీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. మేము దుబాయ్ వాళ్ళకి మా ఇల్లు ఉంది. దుబాయ్లో ఇక్కడే బోయినపల్లిలో. ఓకే, బోయినపల్లి. ఓకే, అది దుబాయ్ వాళ్ళకి అమ్మాలనుకుంటున్నాం. అవుట్ ఆఫ్ వాళ్ళకి. మరి ఏమైంది? మరి అమ్మొచ్చా బాగానే ఉంటుందా లేకపోతే అమ్మొచ్చా బాగానే ఉంటుంది కాదు, మీ డెసిషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు అమ్మాలనుకున్నప్పుడు మనీకి తక్కువగా ఇస్తారో లేదంటే మనీ ఇస్తారో అది మీ ఇష్టం కదా. లేదంటే ఇంట్లో ఉంటే నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అది ఓకే. ప్రాబ్లం ఉంది అంటే వేరే ఇల్లు మార్చేస్తే అయిపోతుంది. సొంత ఇల్లే. సో మీ నుంచే ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఏ ఇంటికి వెళ్ళినా అలాగే ఉంటాం. మనం ఒంటి నుంచి వస్తే ఏ ఇంట్లోకి పెట్టినాకే దరిద్రం ఉంటుంది. అవును, బయట వాళ్ళ నుంచి వస్తే చెప్పలేం. కానీ అందుకే ఆల్మోస్ట్ సమస్యలన్నీ ఎట్లా వస్తాయి తెలుసా? మనంతా మనమే తెచ్చుకుంటాం. సమస్యలన్నీ ముందు నుంచి కూడా మనమే తెచ్చుకుంటాం. అదే కరెక్టే. మా హస్బెండ్ని ఇల్లరికం తెచ్చుకున్నాం. ఎక్కడికి వెళ్ళొచ్చినా ఫస్ట్ కాలు ఎడుకొని బయట ఇంట్లోకి వెళ్తే మా హస్బెండ్ని ఇల్లరికం తెచ్చుకున్నాము. ఇల్లరికం తెచ్చుకుంటే మొత్తం కొన్ని కోట్లు తీసేసుకొని పొలాలు తీసేసుకొని నామం పెట్టిడా లాస్ట్కి వాళ్ళ చెల్లి, ఆయన తమ్ముడు, ముగ్గురు ఒకటే ఏరియా, వాళ్ళ అమ్మ నాన్న. ఓకే, అందరూ గ్యాంగ్ స్టార్ లాగా అయిపోయారు. ఒకళ్ళు మనం చంపేద్దామని చూసారు. ఎవరు నిన్న? కిచెన్లో గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ ఆన్ చేశారు. నిన్న ఎవరు చంపుతారమ్మా? నువ్వే చంపేయటం వాళ్ళని. అదైతే కరెక్టే. అయితే చూస్తే అర్థమవుతుంది భరించారు. నన్ను భరించడం కష్టమే, కొంచెం మెయింటైన్ చేయడం కష్టం. ఎందుకంటే తెలివితేటలు ఎక్కువ. తెలివితేటలే కాదు, అన్నీ ఎక్కువ. చదువు ఎక్కువ. ఎంఏ పిహెచ్డి. అక్కడ వస్తున్నాయండి స్పీకర్. ఎంఏ పిహెచ్డి ఉంది, ఎల్ఎల్బి, ఇవన్నీ కాకుండా మళ్ళీ ఎస్ట్రాలజీలో ఎంఫిల్. సైకాలజీ, ఎస్ట్రాలజీ ఇలా కూడా నీకు ఉందా? టారో రీడర్, టారటాలజీ కూడా వచ్చు. చైనీస్ ఎస్ట్రాలజీ కూడా వచ్చు. ట్రై చేయలేదు ఎప్పుడు? మరి ఎందుకు ట్రై చేయం, బాగా తెలుసు. చైనీస్ వాళ్ళ ఆస్ట్రాలజీ మన ఇండియాలో వేస్తే అర్థంగా చచ్చిపోతాం. ఏదైనా ఇప్పుడు అక్కడే పనిచేస్తాం. సో ఇప్పుడు ఇల్లు అమ్ముదాం అనుకున్నాం, అంతేనా? ఇల్లు అమ్మాలనుకుంటున్నది ఎందుకంటే నాకు కొంచెం ఫామ్ హౌస్లో ఉండాలని. ఫామ్ హౌస్ అలా బాగుంటుందా? ఫామ్ హౌస్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనకి హైదరాబాద్ యాదగిరి గుట్ట ఆ రూట్లో ఫామ్ హౌస్లు బాగున్నాయి. అవును, అక్కడ కొందాం అనుకుంటున్నాం. యాదగిరి గుట్ట అంటే హనుమాన్ టెంపుల్ దాటి వెళ్తే ఇక్కడ సైడ్ ఉన్నాయి బాగా. అంటే లైక్ జనరల్గా కొంచెం ఫారెస్ట్ కదా ఎక్కువ. పర్వాలేదు, ఫారెస్ట్ అయినా పర్వాలేదు ఉంటుంది. కావాల్సింది ఇప్పుడు ఫారెస్ట్ అనుకుంటున్నాం కానీ ఒక 2 ఏళ్ళు అయితే అది సిటీలో కలిసిపోద్ది. అది కాక ఏంటంటే నేచర్ ఇస్ ప్యూర్ ఉంటుంది. నేచర్ ఇస్ చాలా ఇంపార్టెంట్. పక్కదాన నేచర్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరి నుంచి? మీ మమ్మీ నుంచా? అదే కదా, వీళ్ళ హౌస్ ఉంటుంది గల్లీ, ఇటు సైడ్ గల్లీ మొత్తం గ్యాప్ లేకుండా మొత్తం చెట్లే. ఫుల్ మార్నింగ్ ఈవినింగ్ 2 times వాటర్ కొడతారు. స్ట్రాబెరీ పెంచేది ఏంటి అనుకో, స్ట్రాబెరీ ట్రీస్ ఇంకా వేరే అన్ని ఫ్రూట్స్ దానికే వస్తాయి. మా మమ్మీకి బాగా ఇష్టం, మా అత్తయ్యకి బాగా ఇష్టం చెట్లు అంటే. అప్పటి నుంచి ఇది కూడా అలవాటు అయిపోయింది. వాళ్ళ మమ్మీకి ఎడిట్ అయింది ఆ విషయంలో మాత్రమే. ఇంకా ఎన్నైనా సరే మనసులో అయితే నా తర్వాత, కానీ నాకు చెప్పేటప్పుడు మాత్రం మమ్మీ తర్వాత ఉంటుంది. అంటే అక్కడ రెస్పెక్ట్ ఇస్తుంది మా మమ్మీకి.
మీ మమ్మీకి కూడా రెస్పెక్ట్ ఇస్తుంది, మీ మమ్మీకి కూడా ఇవ్వాలి. నచ్చిందా? మీ మమ్మీకి బాగా నచ్చుండాలి. నచ్చుండదు, ఎందుకు నచ్చుండదు? దాన్ని ఈ సన్నగా పీలగలా ఉంది, ఇది ఎలా నచ్చిందా నీకు? అదే అదే అన్నమాట. అది అంటే కరెక్ట్, ఇలియానా లాగే ఉంది. అట్లనే ఉంటుంది. దానికి చాలాసార్లు చెప్తాను అమ్మని, దానికి మేడం అయితే ఉంటుంది ఇంకా స్లిమ్ అని స్మూత్ 6 ప్యాక్ మళ్ళీ వర్కౌట్ చేయించి అలసిపోయింది. ఇప్పుడు ఫీవర్లో ఉంది ఇప్పుడు ఫుల్. మార్నింగ్ నైట్ అంతా. మీకు చుట్టాలు అవుతారా వాళ్ళు? చుట్టాలే కాదు, అనుకోకుండా నా లైఫ్లోకి వచ్చేసింది. అయ్యో, అంటే నాకు మమ్మీ లేదు, సో నాకు ఇప్పుడు అంతా ఇదే. మీ డాడీ మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నారు. తర్వాత 4 మెంబర్స్ పెట్టుకున్నారు. చెల్లి లాస్ట్ అబ్బాయి. 4 చెల్లెళ్ళు, ఒక మళ్ళీ తమ్ముడు. అంటే మీకు సొంతంగా ఏమి అక్క చెల్లెలు లేరు అందరూ? అందుకే నాకు పర్మనెంట్గా ఇది నాకు మమ్మీ ఇదే, వైఫ్ ఇదే, గర్ల్ అన్నీ. అర్థమైంది. అంటే దీనికి కరెక్ట్ అవ్వడానికి తల్లి లేకపోవడం. డాడీ లేదు అంటే డాడీ లాగా చూసుకుంటా అదొకట. ఇంకేంటంటే మనకి ఫేస్లో మన బాధలు ఉన్నామా లేదా మనకి హెల్ప్ కావాలా, చెప్పిన మాట ఏనా నాకు తెలుసు. దానికి కోపం వచ్చి నేను చెప్పిన మాట తినకపోతేనే కొడుతుందని. అయినా సరే కొట్టినా అని చెప్పి ఒక దెబ్బ కొట్టింది. మీనింగ్ ఇంత ఫేస్ డల్ పెట్టేసిన నాకు అది కొట్టినందుకు కాదు, బాధపడ్డది. కొట్టినందుకు బాధపడలేదు కానీ దానికి ఇరిటేషన్ వచ్చి మరీ దెబ్బకి తిన్నా అని చెప్పి బాధపడ్డా. తర్వాత ఇది వచ్చింది అది చేసుకున్న తర్వాత మంచి మీద కూర్చున్నాం. మూవ్ అవడం బాగా ఇదనేసరికి తినది ఇదనేసరికి మళ్ళీ కొట్టుకుంది. ఇక తన చేతులతో గుర్తుకుంటుంది మొత్తం కొట్టుకొని ఇంకా నన్ను కొట్టిన బాధ అట్లా రూపంలో ఇచ్చేసుకుంది దానిపైన. అంటే అది ఎప్పుడు కొట్టలేను, అదే ఫస్ట్ టైం 3 years రిలేషన్. అయ్యో, నార్మల్గా కొత్తగా కొట్టదు. నేనే రోల్లో ఉంది, నేను ఏమన్నా మాట ఇప్పుడు మాట ఏంటన్నా అవ్వచ్చు. అచ్చా, నేను ఎలా ఉన్నాను? మీ గర్ల్ ఫ్రెండ్ లాగా ముగ్గురిని కొట్టేలాగున్నానా? అది ముగ్గురు కొడుతుందా? నిన్ను కొట్టిందని చెప్పావుగా ఇప్పుడు. కొడుతుంది. నిన్ను కొట్టిందంటే ముగ్గురిని కొట్టేది. మరి లెంపకాయ కొట్టిందంటే ఎట్లా కొట్టింది? ఇక్కడ కూడా కాదు, ఇక్కడే కంచి పడ్డది చాడు వాళ్ళు కంచి కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. ఓకే, నువ్వు ఎస్ట్రాలజీ కూడా నువ్వు చెప్పు, నేను కొడతానా మా ఆయన్ని? ఎవరు? నేను పట్టించుకో ముందు నువ్వు. ఇంకా నయ్యం కొడతానా? బాగా చెప్పు, కొడతానా? నువ్వా? కొట్టాలన్నా కొట్టలేవు. ఏ అంత ఇది అంత నమ్మకం నా మీద? తను నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు కాబట్టి తను నేను అర్థం చేసుకున్నప్పుడు నువ్వు కూడా తను అర్థం చేసుకున్నావు కాబట్టి అలా. కరెక్ట్. నేను చాలా ముద్దుగా చూసుకుంటా, చాలా మాకు చుట్టాలు కూడా అవుతారు వాళ్ళు. ఎవరో అదే అంటే పొలాలు అవి పోతే మేము ఇల్లరికం తెచ్చుకున్నాము. BSc పాస్ అయ్యాడు, కానీ చాలా గారభంగా చూసుకుంటాం. అది వాళ్ళు లీనియన్స్గా తీసుకొని సంతకాలు పెట్టించేసుకొని నా పేరు మీద ఉన్న ప్లాట్స్ పొలాలు మనం వెళ్ళి చూడం కదా, ఊర్లో అన్నీ దొబ్బేసి వాళ్ళదే అని చెప్పారు. లాస్ట్కి పోలీసుల ఎంక్వైరీలో బ్యాంకులో కూడా నా సంతకాలు పెట్టారు. అయితే ఆ బ్యాంక్ మేనేజరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, మేడం ఫోటో వేరే ఉంది,
సంతకం ఏమో వేరే ఆమె వచ్చి పెట్టింది. నీలాగా పెట్టే ఫోటో మీద సంతకము అక్కడ వచ్చి పెట్టిన ఆమె సంతకము టాలీ కాలే. ఓకే, సింక్ అవ్వలే. ఫోటో కూడా టాలీ కాలే. వాళ్ళ చెల్లి కోతిలాగా ఉంటుంది. స్కాన్ ఉంటుంది కదా ఫస్ట్. అంతేగా వాళ్ళ చెల్లి కోతిలాగా ఉంటుంది. వాళ్ళ చెల్లి వచ్చి సంతకం పెట్టింది. సంతకము టాలీ కాలే, ఫోటో మీద ఉన్నది ఫోటో కూడా టాలీ కాలే. పోలీసులు ఇంటికి వచ్చి చెప్పారు. ఇంకా బాగుండదు కదా పాపం వాళ్ళ చెల్లి జైలుకి వెళ్తే అని నేనే సారీ అండి, నాకు ఒంట్లో బాగలేకపోతే, నాకు హెల్త్ బాగలేకపోతే నేనే పోనీలే పాపం అని పంపాను, ఐఎమ్ సో సారీ అని చెప్పాను. మీరు అడ్వకేట్ అలా ఎలా పంపిస్తారు అని కేసు వెనక్కి తీసేసుకున్నారు. నేను పెద్ద మనసు చేసుకొని కాంప్రమైజ్ కూడా కాదు, ఆమె జైలుకి వెళ్ళిపోతుంది. ఇక ఆమె జైలుకి వెళ్ళిపోతుంది. బ్యాంక్ రాబ్ జాగర్లమూడి అనే ఊరిలో, జగ్గైపేట అనే ఊర్లో బ్యాంకులో, జగ్గైపేట వైపు అలా జరిగింది బ్యాంకులో. మేనేజర్ కూడా చౌదరి స్మా క్యాస్ట్. ఆయన చాలా సీరియస్ అయ్యారు. ఏంటండి పోనీలే పాపం అంటారు, పోనీలేండి ఆడబడుచు పాపం పోనీ అని మేము హెల్ప్ కూడా చేసాం. వాళ్ళని 1 year ఇంట్లో పెట్టుకున్నాం. ఆ దరిద్రపోళ్ళని ఇంత అన్యాయం చేశారని తెలిసి కూడా అసలు అన్నీ దొంగతనం చేశారు. నగలు, చీరలు, డబ్బులు ఇంట్లో డెకాయిటీ చేశారు. డెకాయిటీ చేసి అంటున్నారు మేము కాబట్టి ఉట్టి డెకాయిటీ చేసాం, ఇంకోళ్ళు అయితే మర్డర్ చేస్తారన్నారు. అసలు వాళ్ళ మాటలకు అడ్డు లేదు. మా అన్నయ్యలు ఇద్దరు చెప్పారు. మీరే నాకు చాలా బాధ వేసిందండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి మన అమ్మ నాన్నలు బ్రతుకుండాలి. ఆ టైంలో ఏంటంటే అమ్మ కూడా చనిపోయింది, నాన్న కూడా చనిపోయారు, పేరెంట్స్ లేరు. అన్నయ్యలకేమో అన్నయ్యలు ఏంటి కోపం మీద ఉన్నారు. అన్నయ్యలకి కోపం ఉంటుంది. ఇంకా ఒకటే అమికబుల్గా విడాకులు తీసుకున్నాం ఇద్దరం సంతకం పెట్టి. అయిపోయింది డైవర్స్. అందుకే అంటున్నా ఏమనలేదు ఆయన్ని పోలీసులు కూడా యాక్షన్ తీసుకోకుండా రిక్వెస్ట్ చేశాను. పోలీసులు కూడా అందరూ అప్పుడు డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా ఫాదర్ ఫ్రెండే, ఆయనకు కూడా రిక్వెస్ట్ చేసి ఆయన్ని మర్యాదగా చూడండి, అసలు ఏమి ఇది ఇల్ట్రీట్ చేయొద్దు అన్నాం. అంటే అంత మా ప్రేమమ్మ నీకు అన్నారు అందరూ. ఇది ఇంత చేసినా సరే కూడా తన మీద మీరు కూడా అదే చెప్పారు యాజ్ ఎ అస్ట్రాలజర్. చెప్తాను నేను లేట్ షార్ట్ స్టోరీ పెట్టను. అవును, ఆఫీస్కి వచ్చిన వాళ్ళు కూడా షార్ట్ కట్ చెప్పేస్తాను. అంతే ఇందాక వచ్చినారు చెప్పిన ఆ రోజు చెప్పాను. అన్ని బయలుదేరతా. ఓకే, నెంబర్ తీసుకోండి. మీరు నాకు మిస్డ్ కాల్ ఇవ్వండి. ఒక్క నిమిషం బేబీ.